గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో పిఎస్సి నెట్వర్క్ యొక్క కేవైసీ ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. వాట్సాప్ గ్రూప్లో మనకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. అప్లికేషన్ అనేది ఓపెన్ చేసిన తర్వాత పైన కార్నర్లో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఒక మార్క్ ఉంటుంది. మీ నేమ్ ఎప్పుడైతే చిన్నదిగా ఉంటుందో అప్పుడు ఇలా చిన్న మార్క్ అనేది చూపిస్తుంది. అలా కాకుండా మీ ఈ నేమ్ అనేది పొడవుగా ఉంటే అప్పుడు ఈ మార్క్ అనేది కనిపించదండి. సో అది సైడ్కి అయి ఉంటుంది. అలాంటి వాళ్ళు మొబైల్ని పక్కకు రొటేట్ చేయాలి. సో ఇలా కనిపిస్తున్న వాళ్ళు దాని మీద క్లిక్ చేయండి. చూడండి, ఇక్కడ నా నేమ్ అనేది పొడవుగా ఉంది, దాని పక్కన మార్క్ అనేది కనిపించట్లేదు. సో ఇలాంటప్పుడు ఏం చేయాలంటే మనం మొబైల్ని రొటేట్ చేయాలి. మనం మొబైల్ని రొటేట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఆ మార్క్ అనేది కనిపిస్తుంది. ఒకవేళ మొబైల్ రొటేట్ చేసినా కానీ ఇటువంటి మార్క్ అనేది రావట్లేదు అంటే స్క్రీన్ అనేది రొటేట్ అవ్వట్లేదు అంటే మీరు సెట్టింగ్స్లలో ఆటో రొటేట్ అనేది ఆఫ్ చేసి పెట్టినట్టు. సెట్టింగ్స్లోకి వెళ్ళేసి ఆటో రొటేట్ ఆన్ చేస్తే అప్పుడు ఈ స్క్రీన్ అనేది రివర్స్లో అయ్యి మనకి ఈ మార్క్ అనేది కనిపిస్తుంది. ఈ మార్క్ కనిపించిన తర్వాత మీరు ఆ మార్క్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మొబైల్ రొటేట్ చేస్తే ఇక్కడ చూడండి సెకండ్ ఆప్షన్ ఉంది, యూజర్ కేవైసీ అని. దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు పాస్పోర్ట్ కానీ లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ కానీ లేకపోతే ఏదైనా గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ అనే దాన్ని సబ్మిట్ చేయమని అడుగుతుంది. సో సబ్మిట్ చేయాలి అని అంటే మనకు గ్యాలరీలో ఫోటో ఉంటే సరిపోతుంది, కార్డు అవసరం లేదు. సో గ్యాలరీలో ఫోటో ఉన్నోళ్ళు ఏం చేయాలి అంటే ఇక్కడ ఈ సింబల్ ఉంది కదా, ఆ సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత గ్యాలరీ అనేది ఓపెన్ అవుతుందండి. గ్యాలరీలో మీ ఐడి కార్డు యొక్క ఫోటో మీద క్లిక్ చేస్తే అది ఇలా చూపిస్తుంది. చూపించిన తర్వాత ఇక్కడ కింద సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో అలా క్లిక్ చేసిన తర్వాత మీకు స్క్రీన్ మీద సెండ్ సక్సెస్ఫుల్లీ అని పడుతుంది. సో అలా పడితే మీ కేవైసీ అప్లికేషన్ అనేది మీరు సబ్మిట్ చేసినట్టు. సో అలా డౌట్ ఉన్న వాళ్ళు, అంటే మీరు పెట్టినటువంటి ఇమేజ్ అప్లోడ్ అయిందా లేదా అని డౌట్ ఉన్న వాళ్ళు మళ్ళీ ఇంకోసారి ట్రై చేస్తే అప్లికేషన్ అండర్ రివ్యూ అనేసి స్క్రీన్ మీద కనిపిస్తుంది. సో అలా వచ్చిందంటే మీ అప్లికేషన్ అనేది ఆల్రెడీ సబ్మిట్ అయిపోయినట్టు. ఇదేనండి, చాలా సింపుల్ కేవైసీ చేసుకునే విధానం. ఇంకా రీసెంట్ అప్డేట్స్ ఏమైనా చూడాలి అంటే పిఎస్సి నెట్వర్క్ గురించి ఈ నెల 28వ తేదీ అంటే మార్చి 28వ తేదీ ఈ నెట్వర్క్ యొక్క కాంట్రాక్ట్ అడ్రస్ అనేది రిలీజ్ అవుతుంది. దానికి రీజన్ ఏంటి అంటే తొందరలో ఈ నెట్వర్క్ యొక్క ఈ పిఎస్సి కాయిన్ యొక్క ప్రీసేల్ అనేది ఉండబోతుంది. ఈ ప్రీసేల్లో ఒక్కొక్క కాయిన్ ప్రైస్ అనేది $0.15 అంటే దరిదాపు ₹12 ఉండబోతుంది. సో అందుకని మీరు అవకాశాన్ని మిస్ చేసుకోవద్దండి. స్టిల్ ఈ అప్లికేషన్ అనేది మైనింగ్ అనేది అక్టోబర్ వరకు కంటిన్యూ అవుతుంది, అక్టోబర్ నవంబర్ వరకు. అప్పటి వరకు కూడా మనం మంచిగా కాయిన్స్ అనేవి ఎర్న్ చేసుకోవచ్చు. సో మీరు ఇప్పటి వరకు ఇంకా పిఎస్సి నెట్వర్క్లో మైనింగ్ చేయకపోతే ఈ లింక్ అనేది మీకు నా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకొని మైనింగ్ అనేది స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ వెరీ మచ్. మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.